హలో అండి. నేను జాన్ డిజైనర్ కమ్ మాస్టర్‌ని. ఈరోజు ఈ ఫ్యాబ్రిక్‌తో షర్ట్ కటింగ్ చూపిస్తాను. అంటే ఇది లేడీస్‌కి కావాల్సిన షర్ట్ అండి ఇది. జెంట్స్‌కి కాదు. సో, ఇది ఆల్రెడీ దీనిలో ఒక ఫ్రాక్ చేసాం చిన్న పాపకి. పెద్ద పాపకి మిగిలిందండి. షర్ట్ చేయమన్నారు. సో, దానికోసమని అవకాశం దొరికింది కదా అని వీడియో రికార్డ్ చేస్తున్నాను. షర్ట్ లెంత్ 17 కావాలి. షోల్డర్ 15 ఉంది. ఆర్మోల్ 16.5. హ్యాండ్ లెంత్ 22. బహుశా ఈ ఫ్యాబ్రిక్‌లో హ్యాండ్ లెంత్ రాకపోవచ్చు. 39 చెస్ట్ ఉంది, 35 వేస్ట్ ఉంది, 40 వచ్చేసి హిప్ ఉంది. సో ఈ మెజర్మెంట్స్తో షర్ట్ కట్ చేస్తాను, క్లియర్గా చూడండి. సో దీనికోసం మన దగ్గర కొత్త కత్తిరీలు కాకుండా, అంటే మనం రెగ్యులర్గా కట్ చేసే కత్తిరి కాకుండా ఏదైనా పాతది పక్కన పడేసిన కత్తిరి ఉంటే బెటర్. ఎందుకంటే ఇదంతా ఫ్యాబ్రిక్ అంతా చాలా హార్డ్ ఉంటుంది, పూసలు ఇట్లా ఉన్నాయి కదా, కుట్టడానికైనా కట్ చేయడానికైనా చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో కత్తిరి వచ్చేసి చాలా పదును పోతుంది, అసలు తర్వాత దేనికైనా పనికి వస్తుందో పనికిరాదో కూడా తెలియదు. సో అందుకని మన దగ్గర ఉన్న పాత కత్తిరి ఏదైనా ఉంటే తీసుకుని అది మాత్రం వాడండి, కొత్త అసలు వాడద్దు. నేను ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకోవాలి. కింద కింద మనకి యాపిల్ కట్ పెడతాను కదా, కింద ఏం అవసరం లేదు, ముందు సైడ్ తీసుకుందాం. ఇవి ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది, ఫ్రంట్ కాజాలు వస్తాయి కదా, కాజాలు బటన్స్ అంటారు, అవి పెడతాము కదా షర్ట్కి. సో దానికోసం ఒక స్ట్రైట్ లైన్ గీసాను. ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. ఇది కత్తిరి, నేను పాతది చూపిస్తాను ఒకసారి. ఈ కత్తిరి దీన్ని అసలు మేము వాడట్లేదు, అందుకని ఈ కత్తిరి తీసుకున్నాను. సో ఒకసారి మళ్ళీ పదును పెడతాను, పనికి వస్తుంది, లేదంటే పక్కన పెట్టడమే. ఇలా వర్క్ బ్లౌజులు కానీ, ఈ స్టోన్స్ ఉన్న బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ, ఇలా బీడ్స్ ఉన్న ఫ్యాబ్రిక్ కానీ కట్ చేయాలంటే మీరు కొత్త కత్తిళ్ళు, రెగ్యులర్గా వాడే కటింగ్ కత్తిళ్ళు అసలు వాడద్దు. సో పాత కత్తెర ఏదైనా ఉంటే తీసుకుని దాంతోనే కట్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత అది పనికి వస్తుంది పనికిరాదు కూడా తెలియదు. సో ఇలా నీట్గా మనం ఒక లైన్ కోసం కట్ చేసేసాను. ఇది స్ట్రైట్ లైను తీసేసిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సింది 17 ఇంచుల లెంత్ ఉంది, బాడీ లెంత్. సో ఇది యాపిల్ కట్ కాబట్టి నేను తర్వాత చూసి పెట్టుకుంటాను. సో ఇది 17 ఇంచుల లెంత్ కావాలి నాకు. 17 ఇంచులు ఎట్లా మెజర్ చేయాలి అంటే ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. అది మనకి మెజర్మెంట్ కావాలి కదా. కింద కూడా ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటా, ఆ కింద ఆ క్రాస్ ఉంది కదా, అది మనకి యాపిల్ కట్ వస్తుంది. యాపిల్ కట్లో కొంచెం కిందకున్న పర్లేదు, అంటే ప్యాంటు వాడతారనుకుంటా దీని కింద. షర్ట్ కింద ప్యాంటు వాడతానని చెప్పినట్టుంది. కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే లోపల వేసుకుంటారు కదా, ఇన్షర్ట్ చేసుకుంటారు కదా, సో ప్రాబ్లం లేదు. సరే, ఇక్కడ మనకి ఈ బటన్ పట్టి కాజా పట్టి కోసం 2 ఇంచులు మార్జిన్ వదులుకోవాలి. ఇటు సైడు మనం ఏదైతే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నామో అటు సైడ్ అనమాట. 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకుని ఒక ఇంకో లైన్ గీస్తున్నాను, స్ట్రైట్ లైను. సో ఇట్లా. సో ఇక్కడ నుంచి మనకి లెంత్ కావాలి 17 ఇంచులు. సో పాప కొంచెం హైటే ఉంది, 17 ఇంచులు సరిపోతుందా లేదా అనేది డౌట్, ఎందుకంటే నేను మెజర్మెంట్ తీసుకోలేదు, సడన్గా అవుట్ఫిట్ ఓకే అయింది, అందుకని 17 అంటే కొంచెం లెంత్ తగ్గుతుందేమో. నేను ఒక పని చేస్తాను, 19 పెట్టేస్తాను. కావాలంటే తర్వాత నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే కట్ చేయొచ్చు. కానీ షార్ట్ అయితే పెంచలేం కదా, ఎక్కువ ఉన్నా పర్లేదు, తగ్గించుకోవచ్చు అవసరాన్ని బట్టి. సో తర్వాత మనం చూసి నేను తగ్గించుకుంటాను అనమాట. ప్రస్తుతానికైతే 19 ఇంచులు నేను ఇక్కడ మార్కింగ్ తీసుకున్నాను. షర్ట్ లెంత్ 19 ఇంచులు చేస్తున్నాను. సో ఇక్కడ ఒక షోల్డర్ కోసం ఇది మార్జిన్, ఇది స్ట్రైట్ లైన్ గీసేస్తాను ఇక్కడ ఎల్ షేప్లో ఉండేలాగా. ఇక్కడ నుంచి ఇక్కడికి 19 ఇంచులు మార్కింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి షోల్డర్ డౌన్ కోసం తీసుకోవాలి. 1.35 ఇంచులు పైకి మార్జిన్ పెట్టుకోవాలి. దీన్ని షోల్డర్ డౌన్ అంటారు. ఇది షర్ట్ కదా, షర్ట్ కోసం ఏంటంటే కాలర్ వేసేటప్పటికి షోల్డర్ దగ్గర కొంచెం దగ్గరికి వస్తుంది, నెక్కి దగ్గరికి వస్తుంది కదా ఫ్యాబ్రిక్. సో అక్కడ నుంచి షోల్డర్కి చాలా డౌన్ ఎక్కువ ఉంటుంది. సో కవర్ కోసం ఇదనమాట. మనకి నెక్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నెక్ విడ్త్ వచ్చేసి, అంటే మెడ ఎంత ఉంటుంది అంటే వెడల్పు, ఎవరికైనా అంటే కొంచెం ఎవరికైనా అంటే అంతే, ఒక 13 సంవత్సరాల దగ్గర నుంచి ఇంకా అక్కడ 5 ఇంచెస్ విడ్త్ పెట్టుకోవాలి. 5 ఇంచెస్ విడ్త్ పెట్టుకుంటేనే కరెక్ట్గా షోల్డర్ అంటే నెక్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇది పైకి పెట్టుకున్న తర్వాత 2.5 ఇంచులు, అదే
2.5 తర్వాత షోల్డర్ డౌన్ కోసం ఒక మార్కింగ్ తీసుకున్నాను ఇట్లా. ఇది షోల్డర్ డౌన్ అంటారు. ఇక్కడ 15 ఉంది కదా, సో నేను కట్ చేసేది ఫ్రంట్. ఫ్రంట్ అంటే మనకి ఆల్రెడీ మీకు చాలా వీడియోల్లో నేను చెప్పాను, ఫ్రంట్ షోల్డర్ వేరే ఉంటుంది, బ్యాక్ షోల్డర్ వేరే ఉంటుంది. సో బ్యాక్ షోల్డర్ వచ్చేసి 15 ఉన్నప్పుడు ఫ్రంట్ షోల్డర్ 1 ఇంచ్ మైనస్ చేసుకుని ఇక్కడ 14 దగ్గరే మార్కింగ్ చేసుకోవాలి. సో 14 ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది 14 ఇంచులు మార్జిన్ కోసం కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ అనమాట. ఇక్కడ ఎల్ షేప్లో అంటే కరెక్ట్గా లైన్, స్ట్రైట్ లైన్ గీసేసుకోండి డౌను. మీరు లోపలికి ఎంత తీయాలి అంటే మీకు చెప్పాను కదా, బ్లౌజుల్లో మనం ఎట్లయితే 3/4 ఇంచు లోపలికి వేస్తామో సేమ్ అదే మెథడ్ కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు. ఎందుకంటే షర్టు బటన్స్ ఉంటాయి, కావాల్సినంత డీప్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు ఇక్కడ. ఏదైతే బ్లౌజ్కి వాడే ఫార్ములా ఉందో 3/4 ఇంచ్ లోపలికి సేమ్ అంతే ఇది కూడా. సో ఆర్మోల్ డౌన్ వచ్చేసి ఎంత తీసుకున్నాను అంటే, ఇది మనకి మినిమం ఇది షర్ట్ కాబట్టి చాలా లూజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అదే నడుస్తుంది, లూజ్ షర్ట్లు వాడుతున్నారు కదా, సేమ్ అదే అనమాట ఇది. సో ఇక్కడ అప్పర్ చెస్ట్ వచ్చేసి 39 ఉంది, మినిమం 4 ఇంచెస్ యాడ్ చేసుకున్నాలి. మినిమం 4 ఇంచెస్ తర్వాత ఇంకా లూజ్ కావాలంటే 5, 6 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4 యాడ్ చేశాను. సో డివైడెడ్ బై 4, సో మనకి వచ్చేసి 39 ప్లస్ 4 43 డివైడెడ్ బై 4 అంటే మనకి 10.75 వస్తుంది. సో పావు తక్కువ 11 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇది ఒక్క నిమిషం కనిపించట్లేదు, మీకు చూపిస్తాను ఇట్లా. ఓకేనా, పావు తక్కువ 11 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది చెస్ట్ మార్కింగ్, ఇది ఆర్మోల్ రౌండ్ మార్కింగ్. సో ఇక్కడ ఆర్మోల్ ఎలా తీసుకోవాలి అంటే, మనం మెజర్మెంట్ తీసుకుంటాం కదా, మెజర్మెంట్కి మినిమం 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు 2 ఇంచ్ కాదు, మినిమం 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటేనే షర్ట్ లాగా ఉంటుంది. లేదంటే అక్కడ అంతా డిస్టర్బ్ అయిపోయి టైట్గా పట్టేసినట్టు అవుతుంది అనమాట. సో ఇది ఒకసారి రౌండ్ కొలిసి చూద్దాం వచ్చిందో రాలేదో. ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అక్కడ కొలుస్తున్నాను, కొంచెం ఎక్కువ అయిపోయింది ఇది. సో ఇది కొంచెం పైకి పెట్టుకుందాం. పైకి ఒక మార్కింగ్ చేసి మళ్ళీ ఇంకోసారి కొలిచి చూస్తాను వచ్చిందో రాలేదో. ఇక్కడ బ్యాక్ వచ్చేసి కొంచెం ఎక్కువ కట్ చేస్తాం కదా, అంటే షోల్డరు అది ముందుకు పడేలా చూపిస్తాను నేను. అది బ్యాక్ కట్ చేసినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. షోల్డర్ వచ్చేసి 10, ఇంకాస్త కొంచెం ఇక్కడ క్లియర్గా అడ్జస్ట్ చేసుకుని నేను ఇక్కడ రౌండ్ చేసేస్తున్నాను. ఆర్మోల్కి 3 ఇంచెస్ యాడ్ చేసాను ఇక్కడ అంతే. సో బాడీ లెంత్ వచ్చేసి నేను మామూలుగా ఫ్రాక్స్ కోసం తీసుకున్నాను. బాడీ లెంత్ 13.5 ఉంది. 13.5 దగ్గర ఒక మార్కింగ్ చేశాను. ఇక్కడ వేస్ట్ లైన్ అనమాట ఇది బాడీ లెంత్. నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకున్నాను. 13.5 దగ్గర ఒక మార్కింగ్ చేశాను వేస్ట్ లైన్ కోసం. ఇక్కడ వేస్ట్ వచ్చేసి 35 ఉంది. సేమ్ ఇది కూడా అంతే, 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 35 ప్లస్ 4 డివైడెడ్ బై 39 డివైడెడ్ బై 4 మనకు వచ్చేసి పావు తక్కువ 10 ఇంచెస్, అంటే పావు తక్కువ 10 ఇంచులు వస్తుంది. సో ఆ పావు తక్కువ 10 ఇంచులు ఇక్కడ మనం ఏదైతే వేస్ట్ లైన్ ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది పావు తక్కువ 10 ఇంచులు. సో హిప్ మెజర్మెంట్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఆ హిప్ మెజర్మెంట్ వచ్చేసి సో 40 ఇంచెస్. ఇక్కడ కూడా అంతే, 4 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. 44 వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. 44. సో ఇంతే. ఇక్కడ మీరు ఇది షర్టు చాలా లూజ్ ఉంటుంది, స్ట్రైట్గా గీసేయచ్చు. ఎందుకంటే షేప్ కావాలి అంటే, బాడీ ఫిట్టింగ్ అయితే షేప్ కావాలి, కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి మీరు స్ట్రైట్గా తీసేసుకోండి. ఇది యాపిల్ కట్ అంటారు కదా, ఇలా క్రాస్ పెట్టేసుకుంటే ఇక్కడ మనం ముందు కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కావాలంటే తర్వాత కట్ చేసుకోవచ్చు.
అంతేగాని ముందే షార్ట్ చేసేస్తే షర్ట్ లెంత్ పెంచాలంటే చాలా కష్టం. కొంచెం పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఇది కట్ చేస్తాను క్లియర్గా చూడండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఏదైతే కాలర్ పెడుతున్నామో, కాలర్ అంటే పైనుంచి 3.5 తీసుకోవాలి. కాలరు పైనుంచి 3.5కి మార్క్ చేసుకుని ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఒకసారి రౌండ్గా ఇట్లా కలిపేసుకుంటే ఇదే కాలరు, దీనికి కాలర్ ఎక్కించుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదంతా ఈ బీడ్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడు కుట్టేటప్పుడు చూడాలి టార్చర్ ఎట్లా ఉంటుందో. సూదులు అయితే చాలా ఇరిగిపోతాయి. అందుకే 2-3 ప్యాకెట్లు నార్మల్ కొనుక్కోండి, ఆర్గాన్ కంపెనీ కాకుండా. నార్మల్ వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది ప్యాకెట్, ఆర్గాన్ కంపెనీ అయితే 70 రూపాయల దాకా ఉంది. సో ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ కుట్టాల్సి వస్తే నార్మల్ సూదులే తీసుకోండి. సో కొంచెం సేవ్ అయితే. సో మార్కింగ్ మీదే కట్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అన్నిట్లో యాడ్ చేసుకున్నాను మార్జిన్. ఇది ఇట్లా కొంచెం నీట్గా కట్ చేసుకోండి. ఆర్మల్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఒక్కోసారి పగిలిపోయి కళ్ళల్లోకి ఎగురుతూ ఉంటాయి ఆ బీట్స్. సో కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కుట్టొద్దు. ఒకసారి సూదులు ఇరిగిపోతుంటాయి, లేకపోతే అవి చూసారా పదిరిపోయింది. ఈ పనికి వస్తుందో రాదో నాకు తెలియదు, బట్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తానండి, ప్రాబ్లం లేదు. అంటే షార్ప్ చేయడానికి ఇది హుక్ పట్టి, కాజా పట్టి కోసం ఎక్స్ట్రా పెట్టుకున్న మార్జిన్ అది. సో ఇక్కడ కుట్కా పెట్టుకోండి. అవసరమైతే మీరు ఆ మార్జిన్ కట్ చేసేసుకోవచ్చు. ఏదైతే మనం కాలర్కి మార్కింగ్ పెట్టుకున్నామో అది కట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కుట్క పెట్టుకొని, ఇక్కడ కుట్క పెట్టుకొని ఫ్రంట్ అయిపోయింది కదా, తీసేస్తాను. ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తాను, క్లియర్గా చూడండి. చాలా బీట్స్ రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది బ్యాక్ కోసం వేసుకున్న ఫ్యాబ్రిక్. ఇప్పుడు బ్యాక్ జాయింట్ ఉండదు, సో అటు సైడ్ వేసుకున్నాను అనమాట. రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ తీసుకుని దీని మీద నీట్గా పెట్టుకుందాం. నీట్గా పెట్టుకున్నప్పుడు ఈ ఎదరున్న ఈ మార్జిన్ ఉంది కదా, కాజాలు హుక్కుల కోసం పెట్టుకున్న మార్జిన్, అది తీసేసుకుని మైనస్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి, 1 ఇంచు. బ్యాక్ కొంచెం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే హిప్ ఉంటుంది కదా. సో ఆ మార్జిన్ బ్యాక్ పెట్టేసుకున్నాను కరెక్ట్గా, దాని మీద పైకి పెట్టేసుకున్నాను. ఏదంటే మనకి బ్యాక్ కట్ చేయడం కోసం ఫ్రంట్ దాని మీద అరేంజ్ చేసుకున్నాను. బ్యాక్ దాని మీద కింద 1 ఇంచు ఎక్స్ట్రా ఉండేలానే చూసుకోండి. బ్యాక్ కొంచెం ఎక్స్ట్రా కావాలి ఫ్రంట్ కన్నా. సో ఇది ప్రాసెస్. సేమ్ ఆ లైన్కి స్ట్రైట్గా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. సో ఇది క్రాస్ ఉంటుంది కదా, షోల్డర్ క్రాస్. ఆ క్రాస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్ట్రైట్గా మీకు 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ 2 ఇంచెస్, మినిమం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అదే జెంట్స్కి వచ్చేసి ఆ పట్టి, షోల్డర్ పట్టి సపరేట్గా వేస్తారు ఆ షర్ట్లకి అయితే. ఇంకా లేడీస్కి వచ్చేసి ఇలా డైరెక్ట్గానే కట్ చేస్తాం ఫ్యాబ్రిక్ పైకి 2 ఇంచెస్. ఎట్టయితే డౌన్ ఉందో అదే సేమ్ అలాగే డౌన్ 2 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ చేశాను ఇక్కడ, సేమ్ అంతే. ఇక్కడ ఏం లేదు, చాలా ఈజీ అనమాట ఈ షర్ట్ కట్ చేయడం. చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఇది బ్యాక్ షోల్డర్ వచ్చేసి 15 ఉంది కదా, ఫ్రంట్ ఒక 1 ఇంచ్ తగ్గించాం. సేమ్ ఇది పెంచ్ చేశాను. ఇక్కడ 15 ఇంచులు షోల్డర్కి మార్కింగ్ చేసుకుని ఏదైతే స్ట్రైట్ లైన్ ఉంటుందో ఆ స్ట్రైట్ లైన్ మీద ఒక గీత గీసేసుకోవాలి, స్ట్రైట్ లైను. ఇక్కడ కొంచెం ఆర్మల్ కోసం రౌండ్ తీసుకుందాం ఇట్లా. సో ఇది అయిపోయింది. ఈ షర్ట్ కట్ చేయడం ఇక్కడ క్లియర్ అయిపోయింది, చాలా ఈజీ. అంటే సింపుల్గా 1-2 సార్లు చూడండి, అర్థం కాకపోతే 1-2 సార్లు చూసి క్లియర్గా చూసి కట్ చేసుకోండి. సో ఇది అనమాట, ఏదైతే మార్కింగ్ చేసాం దాని మీద క్లియర్గా కట్ చేసేసుకోండి. బ్యాక్ షోల్డర్ ఫ్రంట్ షోల్డర్ కన్నా ఒక 1 ఇంచు తక్కువ ఉంది. సారీ, బ్యాక్ షోల్డరే ఎక్కువ ఉంది, ఫ్రంట్ షోల్డర్ తక్కువ ఉంది. సో మార్కింగ్ బ్యాక్ షోల్డర్ తీసుకున్నాం ఒక 1 ఇంచు, ఇది మ్యాటరు. సో ఇక్కడ కింద వచ్చేసి షేప్ అదే షేప్ కట్ చేసుకోవాలి, ఏదైతే మనం యాపిల్ షేప్ పెట్టుకున్నాం కదా అట్లా అనమాట. ఇది సైడ్ కూడా సేమ్ పెట్టేసి కట్ చేసేయండి. ఇక్కడ మనం ఎక్కడ డాట్లు పెట్టింది, ఎక్స్ట్రా పెట్టింది ఎక్కడా లేదు. కరెక్ట్గా ఏదైతే మార్కింగ్ చేసుకున్నాం దానిపై అదే కట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ బ్యాక్ వచ్చేసి 1 ఇంచు ఎక్స్ట్రా కిందకి పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత నుంచి అది తీసుకొచ్చి ఇక్కడ కలిపేసేయండి. ఎందుకంటే సైడ్ జాయింట్ దగ్గర ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట.
ఇంత కత్తెర అయితే ఎంత కష్టపడుతుందంటే అంత కష్టపడుతుంది వీడ్స్ది. సో ఇది బ్యాక్ ఫ్రంట్ షర్ట్ కటింగు. సో నాకు తెలిసి ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ రాదు. సో ఒకసారి చూసుకోండి, ఇట్లా కలిసిపోవాలి, కరెక్ట్గా రావాలి షోల్డరు, అలా ముందుకు పడుతుంది అనమాట. ఆ ముందుకు పడిందే మనకి ఇట్లా ఒకసారి పైకి పెట్టుకుని షోల్డర్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఏదైతే ఈ ఫ్రంట్ నెక్ ఉందో అట్లా అక్కడ కుట్క పెట్టుకోండి. సేమ్ షోల్డర్ అయితే సేమ్ ఉండాలి ఫ్రంట్ బ్యాక్. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇంచెస్ అంటే పైనుంచి ఒక ½ ఇంచెస్ మార్జిన్ పోతే మనకి 1.5 ఇంచ్ డౌన్ పెట్టుకొని ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్కి మార్జిన్ యాడ్ చేసుకొని అది కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ కాలర్ ఎక్కిస్తాం కదా, అదనమాట. ఇది ఇలా రౌండ్గా ఒకసారి గీసేసుకోండి. ఇలా మీరు గీసిన తర్వాత మాత్రమే ఆ షోల్డర్ అనేది ముందుకు పడుతుంది అనమాట. ఈ షోల్డర్ ఎక్స్ట్రా 2 ఇంచెస్లో మనకి 1 ఇంచ్ ముందుకి ఇట్లా వస్తుంది. కుట్టిన తర్వాత నేను మీకు క్లియర్గా చూపిస్తాను. దీనికి మార్జిన్ పెట్టుకొని బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుందాం. ఓకేనా? ఇది షర్టు. హ్యాండ్స్ మళ్ళీ కుదిరితే చూపిస్తాను. థ్యాంక్ యూ.